టు ది షో. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ గణతంత్ర దినోత్సవం ఘనంగా చేసుకునే ముందు ఈ 70 ఏళ్లలో మనం సాధించిన ఘనత ఏంటో చూద్దాం. ఘనత: నేర ప్రవృత్తిలో ఘనత, కబ్జాలు కుంభకోణాల్లో ఘనత, అవినీతిలో ఘనత, అక్రమాలలో ఘనత. కట్ షార్ట్. ఓకే, బ్రేక్. మేడం, నెక్స్ట్ డైలాగ్స్. అక్రమాలు, అవినీతులు ఇవన్నీ ఒకటేగా. ఎవరయ్యా ఇది రాసింది? అయినా ఇండియా మీద ఇంత నెగిటివిటీ ఎందుకు? నిజంగా ఇండియాకి వరల్డ్ వైడ్ గా ఎంత ఘనత ఉందో తెలుసా? దాని గురించి రాయొచ్చుగా. అబ్బా, ఏం ఘనత ఒకటి చెప్పు. చాలా ఉన్నాయి. ఒకటేంటి, ఇండియా ఎంత గొప్పదో మీకు తెలుసా? అయినా ఎగ్జాంపుల్, ఇంటర్నెట్ వాడడంలో ఇండియా సెకండ్ ప్లేస్ లో ఉంది. ఓహో, ఎవడో కనిపెట్టింది మనం విచ్చిడివిడి వాడుకుంటాం, అంతేనా? బాబు, టెక్నాలజీ విషయంలో అయితే ఇండియాలో మన టాప్ మోస్ట్ సైంటిస్టులు ఉన్నారు. అయినా ఎలక్ట్రిసిటీలో మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కనిపెట్టింది మన ఇండియన్సే బాబు. అక్కడ జపాన్ వాళ్ళు ఏదేదో కనిపెడుతుంటే మనోళ్ళు కరెంట్ కనిపెట్టేదాకా ఉన్నారు. జపాన్ వాళ్ళు ఎన్ని శాటిలైట్స్ కనిపెట్టినా మన ఇండియా నుంచే మాక్సిమం లాంచ్ అవుతాయి. అది తెలుసా? జపాన్ శాటిలైట్ ఇండియా నుంచి లాంచ్ చేయడం ఏంటి? అవును, జపాన్ వాళ్ళు వాళ్ళ శాటిలైట్స్ మన ఇండియాలోనే లాంచ్ చేస్తారు. ఎందుకంటే అక్కడ 1000 కోట్లకు అయ్యే ప్రాజెక్ట్ మన ఇండియాలో 100 కోట్లకు మాత్రమే చేస్తారు. అంత ఎఫిషియెంట్ మన ఇండియా సైంటిస్ట్. నీకు ఫన్ ఫ్యాక్ట్ చెప్పనా? మన మార్స్ మిషన్ కంటే అమెరికాలో గ్రావిటీ అనే సినిమాకి ఎక్కువ ఖర్చు అయింది. ఇంకానా? వరల్డ్ లో 3rd లార్జెస్ట్ ఆర్మీ మనదే, 2nd లార్జెస్ట్ ఐటీ సెక్టర్ మనదే, 2nd లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కూడా మనదే. ఇండియా అంటావు, మన ఇండియాలో సగం మంది ఫారెన్కి వెళ్ళి అక్కడే సంపాదించి అక్కడే సెటిల్ అవుతున్నారు. అవును, అందరూ ఫారెన్కి వెళ్ళే సంపాదిస్తున్నారు. అక్కడ సంపాదించిన డాలర్ ఇక్కడ పంపించకపోతే మన డాలర్ రేట్ ఎప్పుడో 70 నుండి సెంచరీకి వెళ్ళేది. షార్ట్ రెడీ. ఓకే, రెడీ? యా, రెడీ. ఇంకా ఎన్నాళ్ళు ఈ అన్యాయాలు, అక్రమాలు? ఇలా ఎందరో మన దేశ గొప్పతనాన్ని గుండెల్లో దాచుకుంటున్నారు, కానీ గొంతు విప్పట్లేదు. మనం దేశం గురించి ఎంత పాజిటివ్గా చెప్దామని ప్రయత్నించినా ఇలా నెగిటివ్గా క్వశ్చన్ చేసే వాళ్ళు ఎక్కువ. కానీ చెప్పాలి, వాళ్ళ సరదా కోసం మన స్వాతంత్రాన్ని వదులుకోలేం కదా. మన దేశం గురించి గొప్పగా చెప్పడానికి గర్వపడాలి, కానీ సిగ్గుపడకూడదు. కులం పేరు చెప్పి కాలర్ ఎగరేసేవాడి కంటే దేశం పేరు చెప్పి జెండా ఎగరేసేవాడు గొప్ప. దేశం మీద గర్వం గుండెల్లో ఉండాలి, కానీ దేశం యొక్క గొప్పతనం మాత్రం గొంతు విప్పి చెప్పాలి. జై హింద్. మాతో కలిసి రండి. #ఫీల్ ది ఫ్రీడమ్ ద్వారా మన దేశ గణితాన్ని ప్రపంచానికి చాటి చెప్తాం.